మీ నాన్న నీకు ఇంటి పేరు ఇచ్చాడు. ఆ ఇంటి పేరుని నువ్వు గొప్పగా ఇంకా అరే పలానాడు కొడుకురా, పలానాడు మనవడరా అని చెప్పి అనిపించుకోవాలి అనుకుంటేనే అంటున్నా. నీకు అనుకోవాలనుకుని లేదులే మా పేరే ఉంది, మా ఇంటి పేరే ఉంది, తుప్పాసిది పర్లేదులే అనుకుంటే లైట్ తీసుకో. లేదు అలా కాదు బ్రదర్, నేను కూడా గట్టిగా మాకు మా తాతలకి మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి, లేదు నేను ఇలా ఉండను బ్రదర్, నేను రేపటి నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్తాను, ఒక మంచి టెక్నాలజీ నేర్చుకుంటున్నాను, నేను వచ్చిన పర్పస్ ఇది, నేను ఇప్పుడు వరకు చేసింది చాలు అని అనుకుంటావా? స్టార్ట్ చేయి ఈరోజు నుంచే. నువ్వు దేనికోసం వచ్చావు హైదరాబాద్? ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి, ఒక మంచి పొజిషన్లో ఉండి నెలకు ₹1,00,000 జీతం, నెలకు ₹1,00,000 కాకపోయినా మినిమం ఒక 60-70 వేల రూపాయలు, మినిమం ఒక 50 వేల రూపాయలు జీతం సంపాదించుకుని వెళ్ళి మీ అమ్మా నాన్న ముందు నిలబడితే వాళ్ళ సంతోషం ఒక్కసారి ఆలోచించు. కానీ నువ్వు ఆ సంతోషాన్ని, మీ అమ్మా నాన్న కళ్ళల్లో చూసేటటువంటి సంతోషాన్ని మర్చిపోయి నీ సంతోషం నువ్వు వెతుక్కుంటున్నావు ఈరోజు అమీర్పేటలో. అమీర్పేట హాస్టల్లో నువ్వేం చేస్తున్నావు, నీ ప్రొడక్టివిటీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు డైలీ ఇక్కడ చదువుతున్నావా లేదా అని నీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. నా మనస్సాక్షికి నీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. కానీ మన అమ్మ నాన్న పిచ్చోళ్ళు కదా, మనం మోసం చేస్తాం. వాళ్ళ మోసం చేసినా పర్లేదు, అమ్మా నాన్నే మోసం చేసినా పర్లా నువ్వు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు బ్రదర్, అవునా కదా? అరే వీడెవడరా ఇలా తిడుతున్నాడు, వీడు నాకేమన్నా, నా మాటలు కొద్దిగా హార్ష్గానే ఉండొచ్చు, కానీ నేను ఈరోజు చెప్పేది ప్రతిదీ కూడా నీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసే మాటే. ఆలోచించు ఒకసారి. చాలామంది ఇక్కడ అందరూ కూడా ఎవరో గోల్డెన్ స్పూన్తో పుట్ల, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు అయితే కానీ ఆలోచించు, కానీ కొంతమంది నటిస్తూ ఉంటారు మిడిల్ క్లాస్లో పుట్టి కూడా గోల్డెన్ స్పూన్గా పుట్టినట్టుగా కొద్దిగా అలా నడుచుకుంటా సమాజంలో అలా ఉంటారు. అవి ఎక్కువ కాలం నిలవు. కానీ నువ్వు ఒక కష్టపడి ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చావు అంటే నీకు కలిగే ఆనందం వేరు. ఆలోచించు. ల్యాప్టాప్ నీకు కొనిచ్చాడు మీ నాన్నో, మీ తాతో, లేదా మీ అక్కో, లేదా మీ మేనమామ కొనిచ్చాడు అనుకో ల్యాప్టాప్. ఏం చేస్తున్నావు ల్యాప్టాప్తో? ఈరోజు నీకు ఒక 50,000, ₹1,00,000 పెట్టి ఒక ల్యాప్టాప్ కొనిచ్చారు, కానీ నువ్వు అదే ల్యాప్టాప్తో అమీర్పేటలో హాస్టల్లో కూర్చుని మీ ఫ్రెండ్స్తో కలిసి అరే పుష్ప మూవీ వచ్చిందిరా బాగుందంటారా అని చెప్పి నైట్కి మార్నింగ్ షో, నైట్ షో, ఈవినింగ్ షో వేసుకుంటా, ఆ సిఐడి ప్రోగ్రాంలు పెట్టుకుంటా, అరే వెళ్ళి 2 కర్రీ ప్యాకెట్లు తీసుకురారని చెప్పి తీసుకుని నీతో పాటు ఉండేవాళ్ళందరూ కూడా జాబులకి వెళ్ళిపోతున్నారు. నీ రూమ్లో ఉండేవాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ నువ్వు జడత్వ పదార్థంలాగా అలాగే ఉండిపోయావు. అవునా కదా? ఎందుకు? ఎవరిలో ఉంది? ఇది కేవలం నువ్వు మారితే మాత్రమే వస్తుంది. ఏదో నేను నిన్ను మారు అని చెప్పి నిన్ను మోటివేట్ చేసి ఏదో ఈ వీడియో చూసినంతసేపు మంచి ఎనర్జీ వచ్చిందిరా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఉండేది కాదు. నిజంగా మారు, నిజంగా మారు, మనస్సాక్షిగా నేను మారతాను ఈ రోజు నుంచి, నేను వచ్చిన పర్పస్ వేరు, కష్టపడు, స్టార్ట్ చేయి ఈ రోజు నుంచి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో చూసుకో, నువ్వు మంచి వాతావరణంలో ఉన్నావో లేదో చూసుకో. నువ్వు ఎప్పుడైతే ఎదగాలనుకుంటే ఆ ఎదిగేటువంటి పీపుల్తోనే ఉండు. ఎవడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడెనకమాలే ఉండు. వెళ్ళు, ఏమవుతుంది బ్రదర్? ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళు, 10 క్వశ్చన్లు అడిగాడు, 2 క్వశ్చన్లు చెప్పావు, 8 క్వశ్చన్లు ఆన్సర్ చేయలే, ఏం కాదు. నువ్వు ఇంటర్వ్యూ వచ్చిద్దని వెళ్ళబాకు. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ సక్సెస్ అవుతానని వెళ్ళబాకు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మాత్రం లైఫ్లో ఏం కాదు. మళ్ళీ వెళ్ళు, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళు, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఈ 2 క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి. 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలిగావు, ఇంకొక 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోయావు. మళ్ళీ వచ్చి 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం చూసుకో. మళ్ళీ 3వ ఇంటర్వ్యూకి వెళ్ళు. ఈసారి 6 క్వశ్చన్స్ తెలుస్తాయి నీకు, 4 క్వశ్చన్సే చెప్పలేకపోయావు. మళ్ళీ రా, మళ్ళీ చూసుకో, అన్నీ మళ్ళీ ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఒకసారి క్రోడీకరించుకో. మళ్ళీ ప్రిపేర్ అవ్వు. నీకు అదే పనిలో ఉండు, అదే ఉండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, వదలబాకు. నువ్వు సాధించడానికి వచ్చావు ఇక్కడికి, అంతేగాని ఏదో వదిలేసి ఒక్కసారి 2 సార్లు ట్రై చేసి అమ్మ నా వల్ల కావట్లేదనమ్మా నేను ఊరు వచ్చేస్తానమ్మా. ఏం చేస్తావు ఊరెళ్ళి? నీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఊళ్ళో కోట్ల ఆస్తులు ఉన్నాయా? రేపు ఎవడొస్తాడు నీకు పిల్లని? నిన్ను ఎవడ దిగుతాడు? జాబ్ చేస్తేనే నీకు పెళ్ళి,
జాబ్ చేయకపోతే ఏ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోదు. నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నీకు విలువే ఉండదు. నీ అత్తమామల దగ్గర నీకు విలువే ఉండదు. ఈ సమాజంలో నీకు విలువే ఉండదు. కాబట్టి కష్టపడు. అది చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, ఒక ఏదైనా సరే, ఒక స్టార్టప్ అయినా సరే, ఒక చిన్న జాబ్ అయినా కూర్చోబాకు. పెద్ద దానికి ఇప్పుడే నుచ్చినేసి కాదు, ఒక స్టార్ట్ చేయి. ఎక్కడో స్టార్ట్ చేస్తే కానీ నీ లైఫ్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నడువు. దూరం అయితే నీ జేబులో డబ్బులు లేకపోయినా సరే, ఈరోజు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ అది ఎక్కడితో నువ్వు స్టాప్ అయిపోకూడదు. ప్రతి ఒక్కడికి సాయం చేయడానికి భగవంతుడు ఎవడో ఒక రూపాయన ఏదో ఒక రూపాయన పంపిస్తాడు భగవంతుడు. మన జీవితంలో రోజు మనం కలిసే వాళ్ళందరూ కూడా, నీతో కలిసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక జన్మలో నీతో రుణానుబంధం ఉంటేనే వాళ్ళు నిన్ను కలుస్తున్నారు. అది గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే. అది శత్రువులైనా, మిత్రులైనా, నిన్ను చెడగొట్టే వాళ్ళైనా, ఎవడైనా సరే, ఏ గత జన్మలోనో నిన్ను కింద పడేయాలనుకున్నట్టు వాళ్ళు, నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ జన్మలో నీ పక్కన చేరి నీకు చెడు అలవాట్లు నేర్పించి, నీకు చేతగానటువంటి పనులన్నిటిలో కూడా నిన్ను దించి, నీ బంగారు భవిష్యత్తుని ఈరోజు నాశనం చేయడానికి నీ పక్కనే పొంచున్నారు. చూసుకో. నువ్వు చేస్తున్నది మంచి పనా? నువ్వు బీరు తాగుతున్నావా, సిగరెట్ తాగుతున్నావా, అమ్మాయిలంట తిరుగుతున్నావా? ఆలోచించుకో. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది ఆలోచించుకో ఒక్కసారి. నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు వాళ్ళకి? నీకు వాళ్ళు జన్మనిచ్చారో, నువ్వు తిరిగి వాళ్ళ జన్మనిచ్చినందుకు నువ్వు తిరిగి ఏ రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతున్నావు? నువ్వు వాళ్ళ కోట్లు ఆస్తి ఎవరే, నా పిల్లాడు ప్రయోజకుడు అయ్యాడ్రా, నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడ్రా, నా కూతురు ప్రయోజకురాలయ్యింది అని చెప్పి చెప్పుకునేటటువంటి ఒక్క చిన్న మాటలో, ఆ చిన్న సంతోషంలో తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని నువ్వు ఏ విధంగా ఇవ్వగలవు అనేది ఒక్కటే చూసుకో జీవితంలో. ఎందుకురా జాబు? అంత ఇంజనీరింగ్లో అన్ని సబ్జెక్టులు చదివచ్చావు, అంత కష్టపడ్డావు 4 ఏళ్ళు. మీ అమ్మ నాన్న అన్ని లక్షల ఫీజులు కట్టారు, ఈరోజు కూడా వడ్డీలు కడతానే ఉన్నారు, తెలుసా నీకు? కానీ ఎప్పుడు కూడా మీ అమ్మ నాన్న నీకు చెప్పలేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడ బాధపడతావు అని. అడుగు, ఒకసారి ఫోన్ చేసి అడుగు, అమ్మ మనకు ఎంత అప్పు ఉందమ్మా, లేదా నాన్న మనకు ఎంత అప్పు ఉంది నాన్న, అసలు మన పరిస్థితి ఏంటి నాన్న, మన కుటుంబ పరిస్థితి ఏంటి నాన్న అని అడుగు. ఒకసారి మీ నాన్న చెప్తాడు. ఓపెన్గా అడుగు, ఫోన్ చేయి. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. నిద్రపోతావా ఈరోజు నైటు? నిద్రపోకపోతే చచ్చిపోతావా కొన్ని రోజులు? తీసి ప్రిపేర్ అవ్వు, కష్టపడు. ఎందుకు రాదు? ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు రాదు. కొండ నీటిలో నది ప్రవహిస్తూ ఉందంట. ఆ నది కింద ఉన్నటువంటి బండరాళ్ళన్నీ కూడా స్మూత్గా నున్నగా అయినాయి. ఎవరి వల్లది? నీటి వల్ల అయింది అనుకుంటున్నావా? ఆ నీరు చేసినటువంటి పని, ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, ఆ కన్సిస్టెన్సీ, ఆ నీళ్ల మీద పారుదల అలా కన్సిస్టెన్సీగా జరగటం వల్ల అది స్మూత్ అయింది. కానీ ఒక ప్రవాహం, నీటి ప్రవాహాన్ని నువ్వు అక్కడ ఉంచు, ఆ నీటి ప్రవాహం కూడా అలాగే ఉంటుంది. అందులో ఒక రాయి వేసి నువ్వు ఎన్ని సంవత్సరాలు అట్టి పెట్టినా కూడా ఆ రాయి అలాగే ఉంటుంది. ఆ నీరు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ రాయి అనేది స్మూత్నెస్ వస్తుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి నీ గోల్ వైపు గనక, నేను చెయ్యాలనుకుంది ఏంటి అని గనక నువ్వు గనక స్టార్ట్ చేయగలిగితే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. లేదు బ్రదర్ నా వల్ల కాదు నేనంటావా, ఎవరేం చేయలేరు, నేను ఎవరూ మార్చలేరు. నీ జీవితానికి నువ్వే అండకాట్ వేసుకున్నట్టే. నీళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒకటే ప్రదేశంలో ఉండి అదే స్నేహితులతో, అదే చెడ్డ స్నేహితులు, అదైతే నీ చుట్టూ ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదాల్లో అక్కడే ఉండిపోయి, ఒక కుండలో నీళ్లు కనుక, లేదంటే ఒక మడుగులో నీళ్లు కనుక ఉండిపోతాయి, కొన్ని రోజులకి ఎలా అయితే కుళ్ళిపోయి ఆ నీళ్ళల్లో ఎలా అయితే సుగంధాలు లేకుండా ఆ దుర్వాసన వచ్చేటటువంటి ఒక నీటి మడుగు ఎట్లా అయితే దోమలతో, చెత్తతో అదన్నీ కూడా ఎలా నిండిపోయి ఆ నీళ్లు పాడైపోతాయో, నువ్వు కూడా ఉన్న ప్రదేశంలో అక్కడే ఉండి నువ్వు ఎటువంటి చేయకుండా జడత్ పదాలు అదే హాస్టల్లో అదే అక్కడే ఉండిపోయి నేనేం చేయలేనని రోజు తింటా ఉంటా, నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకుంటా, మీ నాన్న వాళ్ళ ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తా, అది ఎందుకు పనికి రాకుండా నిరుపయోగం అయిపోయి వాళ్ళు అక్కడ కూలి పని చేసుకుంటా నీకోసం హైదరాబాద్ ఇక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటే, నువ్వు వాటిని పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఆ మడుగులో ఉన్నటువంటి నీళ్ళు ఎలా అయితే పాడైపోయినాయి నీ జీవితం కూడా అలాగే పాడైపోద్ది ఒక రోజు. లేదు నదిలాగా నా జీవితం ఒక ప్రవహించేటటువంటి నదిలో నీళ్ళు ఎలా అయితే ప్రవహించి స్వచ్ఛంగా పారతా ఇంకొక నలుగురికి దాహం తీర్చుతాయో, అదేవిధంగా నువ్వు గనక నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే లేచి స్టార్ట్ చేయి. నీ గోల్ ఏంటనేది డిసైడ్ చేసుకో. ఆ నదిలాగా ప్రవహిస్తుంది నీ జీవితం కూడా.
లేదు బ్రదర్ నా వల్ల కాదు అంటావా? నువ్వు వల్ల కాదనుకుంటే వల్ల కాదు, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, ఇది కాకపోతే ఇంకోటి, నడువు, వెళ్ళు, అటెండ్ అవ్వు, 1 కాదు 2 కాదు 3 కాదు, ఒకరోజు రాదా? ఎంత పెద్ద కొండ అయినా సరే ఒక దెబ్బకు పగలదు ఎమ్మటే, ఇంకో దెబ్బ వేయాలి దాని మీద, పగలదు, 3వ దెబ్బ వేయాలి, కొంచెం క్రాక్ ఇస్తుంది, పగిలిపోదు అప్పుడే, కొంచెం క్రాక్ ఇస్తుంది, 4వ దెబ్బ ఇంకా బలంగా, కొంచెం 3 దెబ్బలు వేసాం ఓపిక అయిపోయిందని చెప్పి వదిలేయకూడదు కదా మనం, 5వ దెబ్బ వేయాలి, ఇంకా కొంచెం క్రాక్ ఇచ్చింది, 6వ దెబ్బకే పగిలిపోవాలంతే. అది నీ విజయం. ఆ 6వ దెబ్బ కోసం నువ్వు వెయిట్ చేయకుండా 2 దెబ్బలు వేసి నా వల్ల కాదులని వదిలి వెళ్ళిపోతున్నావు. ఎలా అంటే నీ జీవితం ఒక రన్నింగ్ రేస్ లాంటిది, పరిగెత్తుతున్నావు, నీకెవరో చెప్పలా, నీకు ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో నువ్వు సెలెక్ట్ అయ్యి చెప్పారా నీకు? నువ్వు ఈరోజు 2025లో ఉన్నావు, నీకు మార్చి నెలలో వస్తుందేమో, మార్చి నెల 3వ తారీఖు వస్తుందేమో, లేదు అక్టోబర్ 4వ తారీఖు వస్తుందేమో నీకు జాబు, ఎవరికి తెలుసు? కానీ నువ్వు ఇప్పుడే క్విట్ అయ్యి వెళ్ళిపోతున్నావు నా వల్ల కాదని చెప్పి. అందుకని ఎప్పుడైనా సరే ఆశావాదిగా ముందుకు వెళ్తూ ఉండు. నాకు రేపు వస్తుంది జాబు, నాకు ఇంకో 10 రోజుల తర్వాత వస్తుంది జాబు అని కష్టపడు, పని చెయ్యి. రన్నింగ్ రేస్ పెట్టారంట, ఒక రన్నింగ్ రేస్ పెడితే అందరూ పరిగెత్తా ఉన్నారు. అది ఎన్ని కిలోమీటర్లు ఉందని అందులో పరిగెత్తే వాళ్ళకి ఎవరికి చెప్పలా. యాక్చువల్గా 10 కిలోమీటర్ల దగ్గర ఏదైతే బార్ ఉందో ఆ రెబ్బనం కట్టారు. ఆ 10 కిలోమీటర్లు పరిగెత్తున్నటువంటి వ్యక్తులు 5 కిలోమీటర్లు పరిగెత్తి ఒక అతను అలుపొచ్చి ఆగిపోయి నా వల్ల కాదని డ్రాప్ అయిపోయాడు. 7 కిలోమీటర్లు పరిగెత్తి కొంతమంది డ్రాప్ అయిపోయారు నా వల్ల కాదని. 8 కిలోమీటర్లు పరిగెత్తాడు, కొంతమంది డ్రాప్ అయ్యారు. కానీ నువ్వు 9.5 కిలోమీటర్లు పరిగెత్తావు. ఇప్పుడు నువ్వు 9.5 కిలోమీటర్ దగ్గర ఉన్నావు. ఇంకొక 1/2 కిలోమీటర్ నువ్వు పరిగెత్తగలిగితే విజయం నీ సొంతం. వెళ్ళిపోతావా వెనక్కి? ఇంకొక 1/2 కిలోమీటర్ పరిగెత్తకుండా వెళ్ళిపోతావా వెనక్కి చెప్పు, ఆలోచించుకో. ఇంకొక 1/2 కిలోమీటర్లో నీ విజయం ఉంది. కాబట్టి నీ జీవితం కూడా అంతే, ఎప్పుడు నీకు విజయం వస్తుందని నీకు చెప్పదు, నీ పక్కనే ఉంటుంది అది, కానీ మనమే గుర్తించాం, మనమే పరిగెత్తాం దానికోసం. ఎలా అయితే 9.5 కిలోమీటర్లు పరిగెత్తి నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావో, ఆ 1/2 కిలోమీటర్ ఇంతవరకు పరిగెత్తుకొచ్చినటువంటి కష్టం, శ్రమ, ఓపిక, మీ నాన్న పెట్టినటువంటి శ్రమ, మీ అమ్మ కష్టపడి నీకు ఇంటర్మీడియట్లో 10th క్లాసులో పొద్దున్నే ఉదయం లేచి నీ బాక్స్ కోసం రెడీ చేసి నీకోసం అన్నీ రెడీ చేసినటువంటి రోజులు, కష్టాలు అన్నిటిని కూడా నువ్వు ఒక 1/2 కిలోమీటర్లో ఆ చివరి క్షణంలో నువ్వు పాడు చేసేస్తున్నావు. వాళ్ళు అంత కష్టపడ్డారు, నువ్వు కష్టపడలేవా? ఇంకా కొన్ని రోజులు కష్టపడలేవా? అలవాటు చేసుకో, కష్టపడతాను అలవాటు చేసుకో, రేపు ఒక రోజు సుఖపడతావు. లేదు ఈరోజు ఉన్న జనరేషన్ ఎలా ఉన్నారంటే, నాకు ఇది చాలు బ్రదర్, నేను ఎట్లయినా పర్లేదు, మా అమ్మ నాన్న పోషిస్తారనేటువంటి పిల్లలే ఎక్కువైపోయారు. నువ్వు కూడా అలాంటి ఎదవల కేటగిరీలో చేరతాననుకుంటే చేరు. మీ అమ్మ నాన్న నువ్వు ఎప్పుడొచ్చి వాళ్ళకి ప్రయోజకుడు అయ్యావని చెప్పి చెప్తా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఇంటికాడ నీకోసం. అలా అని చెప్పి నా వల్ల కాదని చెప్పి లైఫ్ని కట్ చేసుకోవటాలో పిచ్చి పిచ్చి పనులు చేయబాకు ఎప్పుడు కూడా. ధైర్యంగా ఉండు, చెయ్యి, సాధించు. నీ వల్ల కాకపోతే మాట్లాడు ఓపెన్గా. అమ్మ నేను ఇది కాదు, నేను ఈ స్ట్రీమ్లో కాదు ఇంకో దాంట్లోకి వెళ్తానమ్మా అని చెప్పు. నాన్న నేను ఇది కాదు ఇంకోటి చేస్తానని చెప్పు. నీకు నచ్చిన పని ఏంటి చెప్పు. కొంతమంది తల్లిదండ్రులు కూడా నీ మీద వాళ్ళ ఇష్టాలను కూడా నీ మీద రుద్దుతూ ఉంటారు. నీకు ఓపెన్గా చెప్పు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి నీ డబ్బుల్నే, మీ తల్లిదండ్రులు నీ కట్టిపెట్టిన డబ్బులే కదా, నీ కట్టిపెట్టిన ఎకరమే కదా అమ్మి నీకు కట్టింది ఫీజు. అంటే నీ సొమ్ముని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఏ స్ట్రీమ్లో వెళ్ళాలనుకున్నావు, నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఓపెన్గా చెప్పు, మాట్లాడు. అంతేగాని వాళ్ళు వేసిన బండ నేను లాగలేకపోతున్నానని చెప్పి ఏదో సూసైడల్ చేసుకోవటాలు, నేనేం చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదని చెప్పి జీవితాన్ని అర్ధాంతరంగా నీ చేతులతో నువ్వు కట్ చేసుకోవటాలు, అలాంటి పిచ్చి పనులు చేసావనుకో నీ అంత ఎదవ ఎవడ ఉండడు. ఈ జీవితంలోకి బతికి చూపించడానికి వచ్చాం, నువ్వేంటనేది ప్రూవ్ చేసి వెళ్ళటానికి వచ్చావు ఇక్కడికి నువ్వు. అంతేగాని ఏదో పిరికోళ్ళలాగా ఎంతోమంది బతుకుతున్నారు. నువ్వు చదువుకున్నాడివి, నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు టాలెంటెడ్, నువ్వు యూనిక్ ఈ ప్రపంచంలో. నీ థంబ్ ప్రింట్ ఎవరికి మ్యాచ్ అవ్వదు. భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు నిన్ను. నీ ఐ రెటీనా ఎవరితో మ్యాచ్ అవ్వదు. అంటే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో. ఇంత ప్రత్యేకమైనటువంటి వస్తువు నువ్వు నేను ఎవరితో ఇంకోటితో కంపేర్ చేసుకుంటావు ఎందుకు? అరే వాడు బాగా చదువుతున్నాడు రా, ఏమో వాడిలో ఒక టాలెంట్ ఉంటుంది, నీలో ఒక టాలెంట్ ఉంటుంది, వాడితో ఎప్పుడు కంపేర్ చేసుకోబాకు.
నువ్వు ఏ విధంగా చేయగలనేది మాత్రమే చూడు. నీకు నిన్ను బెటర్ వర్షన్ కంపేర్ చేసుకో. నీకు నీ బెటర్ వర్షన్ నువ్వు ఏ విధంగా ఇంకా బెటర్ చేయగలవో ఆలోచించుకో. నిన్నటి కన్నా ఈ రోజుకి నువ్వు ఇంకా ఎంత బెటర్ అయ్యావు అనేది నిన్ను నువ్వు సెల్ఫ్ రివ్యూ చేసుకో. అప్పుడు మాత్రమే నువ్వు ఒక సక్సెస్ అనేది నీ లైఫ్లోకి వచ్చింది. దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రదర్. అమ్మా నాన్నలు మంచిగా చూసుకో, హ్యాపీగా ఉండు, డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. చాలా విలువైనవి డబ్బులు, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. పిచ్చి పిచ్చిగా స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి ఈ ఏజ్లో, ఎందుకంటే నేను కూడా ఖర్చు పెట్టాను కాబట్టి చెప్తున్నా. ఓ స్నేహితుడికి ఏదో బాగలేదంటే ఇమ్మీడియట్గా నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ తాకట్టు పెట్టి వాడికి ఫీజు కట్టాను నేను. వాడి తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేదనుకోండి. అందుకని మీ అతి మంచితనం కూడా పనికిరాదు. నేను ఏంటంటే అతి మంచితనం కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో పనికిరాదు. నువ్వు మంచోడివే, నీ మంచితనం ఎవరికి అవసరం లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళని చూసుకుని మసులుకో. ఈ వయసులో ఆటోమేటిక్గా నీకు 30-35 వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముసుకు మనుషులు, ఫేక్ మనుషులు, ఫేక్ పీపుల్, ఈ వాతావరణం ఏంటనేది నీకే అర్థమైపోద్ది. కొన్నాళ్ళు, ఎందుకంటే చిన్నాడువి కదా, ఇప్పుడే వచ్చావు కదా సమాజంలోకి, అమ్మా నాన్నల దగ్గర నుంచి ఇప్పుడే సమాజంలో బయట అడుగుపెట్టావు. ప్రతిదీ నీకు అంత కొత్తగా అనిపిస్తుంది, అన్నీ బాగుంటాయి, అంతా కూడా మంచిగానే అనిపిస్తుంది. ఆ ముసుగులు వెనకాల ఉన్నటువంటి ముఖాలు నీకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నిన్ను మోసం చేద్దామని ప్రతి అడుగడుగునా ఉంటారు. నీ సమయాన్ని వాడుకోవాలని చెప్పి ప్రతిదీ చూస్తారు, నిన్ను వాడుకుని వదిలేస్తారు లాస్ట్కి. కాబట్టి చిన్న వయసు 20-25 ఏళ్ళు మధ్యలో ఉన్నావు. మంచిగా జీవితంలో నువ్వు ఒక అభివృద్ధికి ఎదగాలంటే చూసుకో. నీ సమయాన్ని నువ్వు వాడుకో, లేదంటే నీ సమయాన్ని ఇంకోటి వాడుకుంటాడు. నీ సమయాన్ని నువ్వే వాడుకుంటావు, ఇంకోటి వాడుకోవాలా? కాదు కదా. నీ సమయాన్ని, విలువైన సమయాన్ని నువ్వే వాడుకో. నీ విలువైన సమయంతో వాడుకున్నటువంటి, నువ్వు సంపాదించుకున్నటువంటి దాని విలువైన దాంతో నువ్వు డబ్బు సంపాదించి నీకు సంబంధించినటువంటి వాళ్ళు, నీ అమ్మా నాన్నని సంతోషంగా చూసుకోగలిగిన నాడే నీ జీవితం అనేది ఒక సార్థకత అనేది ఏర్పడిద్ది అనేది ఒక్కటే ఆలోచించుకో మైండ్లో ఎప్పుడైనా సరే. సో ఈరోజు నేను స్టార్ట్ చేస్తావు, మరి టచ్లో ఉండు, సబ్స్క్రైబ్ చేసుకో, ఇక్కడే ఉండు, మాట్లాడుకుందాం. ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక సొంత చెల్లెల్లాగా నేను మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం అంత మంచి ప్రపంచం కాదు. ఇక్కడ ఉన్న 100%లో ఒక 40%, 30% మాత్రమే మంచోళ్ళు ఉన్నారు భూమి మీద. అలా అని చెప్పి ఏదో అందరూ చెడ్డాళ్ళని కాదు, కాకపోతే ఎవరికి వాళ్ళు స్వార్థపరులుగా ఉంటారు. ఏదన్నా ఆపర్చునిటీ, అవకాశం వచ్చిందా, ఫస్ట్ నీ పక్కనే ఉంటాడు నీ స్నేహితుడు. వాడు నీకు చెప్పను కూడా చెప్పడు, ఏ జాబ్కి అప్లై చేస్తున్నాడు కూడా చెప్పడు నీకు. వాడు కామ్గా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేసి వాడు చేసేసుకుంటాడు, ఎందుకంటే నువ్వే వాడి కాంపిటేటర్ అవుతావని చెప్పి నీకు చెప్పడం. కానీ నువ్వు పిచ్చోడివి, అన్నీ చెప్తావు నువ్వు. నాకు తెలుసు నీ సంగతి, నాకు తెలుసు, నువ్వు అన్నీ చెప్తావు, అవునా కదా. కాబట్టి ఇక్కడున్న సమాజాన్ని అర్థం చేసుకో ఫస్ట్. చిన్న మొక్కవు, నువ్వు ఇప్పుడే వచ్చావు, లేత తొలి ప్రాయంలో నుంచి ఇప్పుడే వచ్చావు సమాజంలోకి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ స్నేహభావాలు నేను చెప్తున్నా. నీ ఇంజనీరింగ్ స్నేహితులు ఈరోజు నీతో ఉన్నవాళ్ళు మామ అంట తిరిగి నీ ఎమ్మటే తిరిగినటువంటి వాళ్ళు, రేపొద్దున నువ్వు జాబ్ చేసుకుని ఇంకొక 10 ఏళ్ల తర్వాత నీకు ఎవడన్నా ఫోన్లో టచ్లో ఉంటే నాకు మెసేజ్ చేసి పెట్టు. ఎవడో ఉండడు నీతో. నువ్వు ఈరోజు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు మొత్తం ఎంతైతే ఖర్చు పెడుతుంది, మావని అసలు నాకు ఇలాంటి స్నేహితులు లేడరా అని అనుకుంటావు నువ్వు. ఎవడో నీకు టచ్లో ఉండడు. ఆ స్నేహాలన్నీ అలాగే ఉంటాయి. విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చూసుకో. నీకు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటేనే నీకు ఫోన్ చేస్తారు మళ్ళీ. కాబట్టి నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు, నువ్వు ఎవరి కోసం ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎవరి కోసం హైదరాబాద్ వచ్చి ఈరోజు గాడిదలాగా కష్టపడి ఈరోజు కష్టపడుతున్నావో ఆ రూపాయిని జాగ్రత్తగా దాచుకో. నేను చెప్తున్నా, ఎవరిని నమ్మబాకు ఇక్కడ. నువ్వు ఎవరిని నమ్మొద్దు ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా గుంటనక్కలే. నీకు కనిపించే ఫేసెస్ అన్నీ వేరు, ఇక్కడున్న కనిపించే ఫేసెస్ అన్నీ వేరు. ఎవడ స్వార్థం వాడిది. నిన్ను స్వార్థానికే వాడుకుంటారు. నీ విలువైన సమయాన్ని అన్నీ కూడా వాళ్ళకి విలువైన సమయానికి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టుగా
వాళ్ళ వెనకమాల తిరిగేటట్టుగా, అన్నీ వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా వాళ్ళ కోసమే వాడుకుంటారు నిన్ను. అదొక్కటి గమనించుకో. నీ వయసు చాలా చిన్నది. ఒక అన్నలాగా చెప్తున్నా, తీసుకుంటానంటే తీసుకోలేదు, వీడేదో సోది వాగుతున్నాడులే, పిచ్చోడిలాగా ఉన్నాడు వీడు అనుకుంటే నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడు నేను కనిపించకపోవచ్చు నీకు. సబ్స్క్రైబ్ చేసుకో, మాట్లాడుకుందాం ఇంకా భవిష్యత్తులో కూడా. లేదు ఏదో పిచ్చోళ్ళు వచ్చేళ్ళు అనుకుంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఇబ్బంది లేదు, నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే నా మాట నచ్చినోడే నాతో ఉంటాడు. ఎందుకంటే ఈ సమాజంలో శ్రీకృష్ణుడు అంతటాడికే సొంత మేనమావకు నచ్చల. నేనెంత చెప్పు, అందరికి నచ్చాలని లేదు కదా. సో నా మైండ్ సెట్, నా వేవ్ లెంత్, నా మాట తీరు నచ్చిన వాడే నాతో ఉంటారు.